కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలుసుకొని వాళ్ళిద్దరి టార్గెట్ ఒకటే, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ మీదే టార్గెట్ పెట్టుకున్నారు. ఈరోజు కేసీఆర్ కుటుంబం మీద బట్టగాల్చి మీదేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయించాలి అని ఒక పైశాచికానందంలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. పైశాచికానందం వేరేం లేదు. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను, దీనికోసమేనా ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది? ఈ పరిపాలన కోరుకున్నారా తెలంగాణ ప్రజలు? 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వానికి మెండుగా ఇంకొంచెం ఎక్కువ చేస్తామని ఆశపడి కోట్లేసారు. కానీ కక్ష సాగింపు ధోరణితోటి కేసుల మీద కేసులు, బెయిల్లు, జైళ్ళు ఇవన్నీ కంటే ప్రభుత్వంలోనికి రానికపోదురు. ఇది కోరుకోలేదు తెలంగాణ ప్రజలు. దేశ ప్రజలు మొత్తం కూడా హైదరాబాద్ చూసే పరిస్థితి ఉండే, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు. బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పి ఫార్మా ఈ రేసును కేటీఆర్ గారు తీసుకొస్తే దాని మీద మచ్చ పెట్టుకొని తెలంగాణ యొక్క బ్రాండ్ను, హైదరాబాద్ బ్రాండ్ను తగ్గే విధంగా, బ్రాండ్ ఇమేజ్ తగ్గే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది. ఎవరికి నష్టం ఇది? ఈరోజు టెంపరీగా మీరు ఉంటారు, పోతారు, 5 సంవత్సరాలు ఉంటే పోతారు, కానీ నష్టపోయేది తెలంగాణ ప్రజలు నష్టపోతారు. ఇది కోరుకుంటలేము. కాబట్టి ఈరోజు కరీంనగర్ 23 మంది విషారంతో ఈరోజు పిల్లలు హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఎక్కడ పడితే విషారాలు తింటారు ప్రజలు, పిల్లలు. దాని మీద కాన్సన్ట్రేట్ అయిన హాస్టల్లో ప్రజలు ఇబ్బంది పడుతుండ్రు. కొత్త వేరెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏవైనా కక్ష సాధింపు, జైలు వేయాలి అని ఈ మాట మొత్తం తెలంగాణ సమాజం ఒప్పుకుంటారు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చెప్తుందో కానీ తెలంగాణ సమాజం మొత్తం ఎట్టి బస్సులో ఈ కక్ష సాధింపు ధోరణిని ఒప్పుకుంటే పరిస్థితి లేదు, తెలుసుకుంటారు కూడా. పొంగులేటి కూడా మాట్లాడుతున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా నేనే చేయించిన అన్న విధంగా మాట్లాడుతున్నాడు. సియోలు బాంబులు ఓపెన్ అయినాయి అంటుండు. ఇదే నా కోరుకున్నది? ఇదే నా మీ వ్యక్తిగత కక్షలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిందని మీ వ్యక్తిగత కసంతా కూడా ఈరోజు కేటీఆర్ మీద చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదు, ప్రజాప్రతినిధులుగా ఇది వివరించిన తీరు ఇది కాదు. చాలా బాధపడుతున్నాం మేమందరం. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు మేమందరం ఈరోజు చూస్తే చాలా బాధాకరం. కానీ ఇప్పటికైనా జైల్లో పెడతారు, బెయిల్ వస్తుంది, వేరే ఇష్యూ. కానీ రేపు పొద్దున వాట్ ఈస్ ద నెక్స్ట్? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 6 గ్యారంటీలు అడిగిన కేటీఆర్ మీద 6 సార్లు కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఇది సమాజంలో ఏ ప్రజలను హర్షించే వ్యక్తే కాదు. తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తాన్ని దెబ్బతీసి ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పసులో ఈ కక్షం దొన్ని బంద్ చేయాలని చెప్పి మీ ద్వారా కూడా, పత్రికా ద్వారా కూడా, కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా, వాళ్ళ పార్టీ అధినేత కూడా చెప్తున్నాం. ఇటువంటి వ్యవస్థ మంచిది కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదని కూడా మేము చెప్పడం జరుగుతుంది.